లోక్సభ స్పీకర్ ఎంపిక సమయంలో చంద్రబాబు బాధ్యతాయుత పాత్ర పోషించారు. అమిత్ షా ఫోన్ చేసి చంద్రబాబుకి ఇట్లాగా మేము స్పీకర్ని సో ఓం బిర్లాని తీసుకొస్తున్నాం అని చెప్పినప్పుడు మేము అట్లాంటి వాటిలో ఏమీ ఇన్వాల్వ్ కాదలుచుకోలేదు, మాకు రాష్ట్రానికి నిధులు కావాలి, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి మా మెయిన్ అంశం, నిర్ణయం మీరే తీసుకోండి అని చెప్పడం చూసాం. ఇక డిప్యూటీ స్పీకర్ అంశం మరొకసారి తెర మీదకి వచ్చింది. అసలు డిప్యూటీ స్పీకర్కి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇస్తారు, జేడీయూకి కానీ ఇటు తెలుగుదేశానికి కానీ అన్నట్టు. వాస్తవంగా అసలు డిప్యూటీ స్పీకర్ పదవిని పెడతారా లేదు, ఎందుకంటే లాస్ట్ 5 yearsలో డిప్యూటీ స్పీకర్ వెనక పెట్టల, స్పీకరు ప్యానల్ స్పీకర్స్తోనే నడిపించారు. అట్లాగే చేస్తారా? ఎందుకయ్యా అంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పాయింట్లోకి వస్తే ఒకటి జేడీయూ అడుగుతుంది, జేడీయూకి ఇస్తే తెలుగుదేశానికి బాధ, తెలుగుదేశానికి ఇస్తే జేడీయూకి బాధ. ఇంకోటి జేడీయూని నమ్మలేం, ఆ తర్వాత ఇబ్బంది పెట్టేటటువంటి సంస్థ. తెలుగుదేశాన్ని నమ్ముతున్నారు, చంద్రబాబు నమ్ముతున్నారు. ఇవ్వదలుచుకుంటే తెలుగుదేశానికి అవకాశం ఉంటుంది, లేదు అనుకుంటే కంప్లీట్గా డిప్యూటీ స్పీకర్ పదవి ఉండకపోవచ్చు.